నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కౌంటింగ్కి సర్వం సిద్ధం చేశారు అధికారులు. నల్గొండ జిల్లా కేంద్రం శివార్లో ఉన్నటువంటి ఆర్జాలబాయి వద్ద ఉన్న రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగుల సంస్థకు సంబంధించిన గోదాముల్లో ఈ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి ఇటు ఆ నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల నుంచి కూడా అదే పోలింగ్ ముగిసిన వెంటనే వాటన్నిటిని కూడా ఇదే గోదాములో పక్కనే ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లకి తరలించారు. రేపు ఉదయం 7 గంటలకి ఈ స్ట్రాంగ్ రూమ్లోని ఇటు ఏజెంట్లు, కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లు, అభ్యర్థులు, అదేవిధంగా పరిశీలకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేస్తారు. మొత్తం 8 రౌండ్ల ద్వారా, అంటే ఒక రౌండ్కి మొదటి రౌండ్లో ప్రస్తుతం మనం ఉన్న దగ్గర ఇది 4వ టేబుల్. ఇది మనం ఫస్ట్ చూసినట్లయితే అలాటెడ్ పోలింగ్ స్టేషన్స్ అని మొదటి రౌండ్కి సంబంధించి 4వ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన బాక్సులు, బ్యాలెట్ పత్రాలు ఇక్కడికి వస్తాయి. అట్లా మొత్తం అంటే 25 ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన 25 టేబుల్స్ మీదకి చేరుకున్న తర్వాత వాటన్నిటిని కూడా 25 చొప్పున కట్టలు చేయడం చేస్తారు. 25 కట్టలు చొప్పున చేసిన తర్వాత అక్కడ ఏదైతే డ్రమ్స్ ఉన్నాయో ఆ డ్రమ్స్లలో వాటిని వేసి కలిపేస్తారు, మిక్స్ చేస్తారు. మిక్స్ చేసిన తర్వాత అంటే తర్వాత మళ్ళీ 25 చొప్పున వాటిని విభజన చేస్తారు. అదేవిధంగా అలా అంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి 200 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు ప్రతిసారి అంటే ఆ 25 పోలింగ్ కేంద్రాలు కట్టలు కట్టడం, ఆ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత మరొక 25 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి తీసుకొని వస్తారు. అట్లా మొత్తం 200 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం తీసుకొని వస్తారు. అంటే మొత్తం చూసినట్టయితే 200 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం 25,797 ఓట్లు ఉంటే 24,139 మంది తమ ఓటు హక్కును 93.57% మంది ఓటు హక్కును వేయించుకున్నారు. ఆ మొత్తం పోలైన బ్యాలెట్లన్నీ కూడా తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే అభ్యర్థులకు సంబంధించి ఒక్కొక్క టేబుల్ మీద ప్రత్యేకంగా ఒక బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం వాళ్ళ పేర్లతో సహా ఒక్కొక్క బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడవచ్చు వాళ్ళ సీరియల్ నెంబర్ ప్రకారం మొట్టమొదట అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి, బీజేపీకి సంబంధించిన అభ్యర్థి. రెండవ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు. అలా మొత్తం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. 19వ అభ్యర్థి ఇటు సుందర్ రాజు. మొత్తం చూసినట్లయితే 20 బాక్సులు ఏర్పాటు చేశారు. అంటే 19 మంది అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా మనం అంటే ఏదైతే అంటే ఈ మొత్తం బ్యాలెట్ పత్రాలు తీసుకొచ్చిన తర్వాత అంతా విభజన చేసిన తర్వాత వాటిని కట్టలు కట్టడం అంత ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ బ్యాలెట్ ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఇట్లా చూపించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ సిబ్బంది అవతల కౌంటింగ్ ఏజెంట్లని అవతల ఉంచుతారు. వాళ్ళందరికీ కూడా ఇట్లా ప్రతి బ్యాలెట్ ఓపెన్ చేసి చూపించి వాళ్ళకి సంబంధించిన ఏ అభ్యర్థిదో అందులో వేస్తారు. ఒకవేళ అది ఇన్వాలిడ్ అయినట్లయితే అంటే కొంతమంది పెన్ను ఎన్నికల సంఘం ఇచ్చిన పెన్ను కాకుండా వేరే పెన్ను ఉపయోగించినా, లేదంటే వేరే మార్క్ ఏదైనా ఉపయోగించినా, నెంబర్ కాకుండా వేరే మార్క్ ఏదైనా ఉపయోగించినా దాన్ని ఇన్వాలిడ్ చేస్తారు. ఇక్కడ ఇన్వాలిడ్ అని ఒక ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్వాలిడ్ అనేది ఒక బాక్స్ ఏర్పాటు చేసి ఈ బాక్స్లో వేస్తారు. అంటే ప్రతి టేబుల్కి సంబంధించి ఇన్వాలిడ్ దాంట్లో అన్నీ వేసిన తర్వాత అంటే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సమయంలోనే ఎవరికి ఏ ఓటు వస్తుందో వేసుకుంటూనే ఇన్వాలిడ్ కూడా ఇందులో వేస్తారు. ఇందులో వేసిన ఇన్వాలిడ్ అన్నీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయ్యేసరికి ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మొత్తం పోలైన 24,139 ఓట్లలో ఎంత వ్యాలిడ్ అయ్యాయి అనేది మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే బయటపడుతుంది. కాబట్టి ఆ వచ్చిన ఓట్లలో అంటే 24,139 అంటే పోలైన ఓట్లలో ఇన్వాలిడ్ ఓట్స్ తీసివేసిన తర్వాత వ్యాలిడ్ ఓట్స్ అనేది ఒక ఫిగర్ ఎంత అనేది తెలుస్తుంది. దానికి సంబంధించి అప్పుడు ఈ మొత్తం అంటే విజేతకి సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ ఎంత అనేది కూడా డిక్లేర్ చేయడం జరుగుతారు. అంటే ఎలిమినేషన్ పద్ధతిలో 2వ ప్రాధాన్యత ఓట్లకి కౌంటింగ్కి వెళ్తారు. అలా మొత్తం కూడా మ్యాజిక్ ఫిగర్ చేరేందుకు కూడా ఈ ఎన్నిక అప్పటి వరకు కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. రేపు సాయంత్రం వరకు కూడా అంటే కొంత లేట్ అయినా కానీ 6-7 గంటల వరకు అయినా ఖచ్చితంగా ఫలితం అయితే రేపే డిక్లేర్ అయ్యే అవకాశం అయితే. ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన ప్రధాన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రధాన పార్టీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పులి సర్వోత్తమ్ రెడ్డి, మరొక 2 అభ్యర్థులు బీసీ వాదంతో ముందుకు వచ్చినట్టు మరొక 2 అభ్యర్థులు పీఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి, వీళ్ళంతా ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. ప్రధాన సంఘాల నేపథ్యం ఇటు యూటీఎఫ్, పీఆర్టీ మధ్య ఓరావోరి పోరు జరిగిందని ఒక అభిప్రాయం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ రేపు 2వ ప్రాధాన్యత ఓటు, గత ఎన్నికల్లో చూసుకున్నా కానీ 2వ ప్రాధాన్యత ఓటే ఇక్కడ విజేతను డిక్లేర్ చేసింది. కాబట్టి రేపు 2వ ప్రాధాన్యత ఓటే విజేతను ఇక్కడ డిక్లేర్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇవి కౌంటింగ్కి సంబంధించి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.